అంటే ధరలు దాని యొక్క ప్రభావం మన సగటు మనిషిపై ఎలా ఉంటుంది, ఎక్కువగా ఏ వర్గానికి చెందిన ప్రజలకి దాని యొక్క ప్రభావం ఎక్కువగా పడుతుంది అనేది మనం ఈ యొక్క పాఠం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా మనం సహజంగా ప్రజలు మాట్లాడితే వింటూ ఉంటాం, ధరలు పెరుగుతున్నాయి, ధరలు పెరగటం వలన కష్టాలు పెరుగుతున్నాయి అనే ఆలోచన వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మధ్యతరగతి దిగువన ఉన్నటువంటి కుటుంబాలు అయితే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ధరలు ఎప్పుడైతే పెరుగుతున్నాయి అనే వార్త వింటారో వాళ్ళకి ఒక పిడుగు పడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందువలన వారిపై అలాంటి ప్రభావం పడుతుంది? సాధారణంగా ధనికులు, ధనవంతులు లేదా కార్పొరేట్ సంస్థలు పనిచేసే వారికి ధరల యొక్క పెరుగుదలపై పెద్ద ప్రభావం లేదా అంత ఆలోచించాల్సిన విషయం కాదు వారికి. ఇప్పుడు పెట్రోల్ ₹1 పెరిగిందన్నా లేదా ₹2 పెరిగిందన్నా వాళ్ళకి చాలా సర్వసాధారణమైనటువంటి విషయం. కానీ అదే ఒక సామాన్యుడి దగ్గరికి వచ్చేసరికి తనకి సొంత వాహనం లేకపోయినప్పటికీ కూడా పెట్రోలు యొక్క ధర పెరుగుదల అనేది తనపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అది ఎలా అనేదే మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకోబోతున్నాం. మరి ధరల పెరుగుదల అనేది ఏ వర్గానికి ఎక్కువ శాతం ప్రభావం కలుగుతుంది? ఉదాహరణకి మనం ఏదైనా ఒక కుటుంబాన్ని కనుక మనం తీసుకుంటే, ఒక కుటుంబ బడ్జెట్, ఒక దేశ బడ్జెట్ అంటే చాలా పెద్ద లెక్క కాబట్టి మనకి ఎన్నో లక్షల కుటుంబాలు ఉన్నాయి కాబట్టి భారతదేశంలో కుటుంబాల సంఖ్య చాలా ఎక్కువ. ఏకైక దేశం ఎక్కడైతే కుటుంబ విలువలు, మానవ విలువలు కలిగిన దేశం కాబట్టి ముఖ్యంగా ఒక కుటుంబం గురించి మనం కనుక తీసుకుంటే, ఒక కుటుంబ వ్యవస్థలో ఒక తండ్రి యొక్క ఆదాయం కానీ లేదా తల్లి తండ్రి కలిసి పనిచేస్తున్నా కానీ కొంత ఆదాయాన్ని సమకూర్చుకుంటూ ఉంటారు. తండ్రికి ఉదాహరణకి మనం సుబ్బమ్మ గారి బడ్జెట్ కనుక మనం తీసుకుంటే ₹10,000 ఉన్నటువంటి ఆదాయం వాళ్ళ యొక్క అద్దులు కానీ, వాళ్ళ యొక్క ఆహారపు అవసరాలు కానీ, రోజువారీ ఖర్చులు కానీ, పిల్లల యొక్క చదువుల దృష్ట్యా కానీ ఏమైనా ఆ 10,000 ఖచ్చితంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఈ 10,000ని వారికి కావాల్సినటువంటి అవసరాలను తీర్చుకుంటూ వాళ్ళు ఉండటానికి ఒక గూడు, దానికి అద్దె కట్టుకుంటూ ఇవన్నీ ఏర్పాటు చేసుకునే ప్రక్రియనే మనం బడ్జెట్ అంటాం. బడ్జెట్ అంటే మనకు వచ్చేటువంటి ఆదాయం, మనం వేసేటువంటి ఖర్చులు, అంటే మనం చేసేటువంటి రోజువారీ ఖర్చులు, అవి ఇంటి అద్దెలు కావచ్చు, కట్టే కరెంటు బిల్లు కావచ్చు, లేదా పిల్లల చదువుల నిమిత్తం చేసేటువంటి ఖర్చులు కావచ్చు, ఏది ఏమైనా. ఉదాహరణకి మనకున్నటువంటి పిల్లవాడికి ఏదైనా అనారోగ్యమైన రావచ్చు. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పట్టికలో కనుక మనం గమనిస్తే సుబ్బమ్మ గారి బడ్జెట్లో 10,000 ఉన్నటువంటి ఆదాయం వారి నెలవారీ ఖర్చులకి ఇంచుమించుగా సరిపోతుంది. కానీ హఠాత్తుగా పిల్లవాడికి బాగోనప్పుడు వాళ్ళు తెలిసిన బంధువుల దగ్గర నుంచి ఒక ₹2,500 అప్పు రూపాయన తీసుకోవడం జరిగింది. ఎందువలన? వారి అన్ని ఖర్చులకి సరిగ్గా వారు ఆదాయాన్ని వ్యయాన్ని వేసుకొని దాన్ని బట్టి వాళ్ళు జీవిస్తున్నారు. ఈ ప్రణాళికబద్ధంగా వేసేటువంటి ఆదాయాన్ని ఖర్చులకి వేసేటువంటి లెక్కలనే మనం బడ్జెట్ అని పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క బడ్జెట్ కనుక మనం వేసుకొని పక్షంలో ఏ కుటుంబం కానీ, ఏ సంస్థ కానీ, ఏ దేశం కానీ బాగుపడినట్టుగా మనకి ఆధారాలు లేవు. ఎందువలన బాగుపడవంటే మనకు వచ్చేటువంటి ఆదాయంలో ఖర్చుల్ని దాంట్లోనే ఇమడింపజేసుకొని చేసుకోగలిగినప్పుడే మనం దాని ద్వారా కొంత లాభాన్ని కానీ, కొంత ప్రణాళికను కానీ మనం వేసుకోగలుగుతాం. ముందు చూపు ఆలోచన అనేది పెరుగుతూ ఉంటుంది. మరి అలాంటి ఒక ధోరణితో బడ్జెట్ అనేది చాలా అవసరం. మరి సుబ్బమ్మ గారి ఉదాహరణగా మనం తీసుకుంటే, సుబ్బమ్మ గారి బడ్జెట్లో మనకి 10,000 ఉన్నటువంటి ఆదాయం 12,500 వ్యయాన్ని చూపిస్తుంది మనకి చివరికి వచ్చేపాటికి. ఎందువలన? మధ్యలో అనారోగ్యానికి పిల్లవాడు గురైనాడు కాబట్టి తెలిసిన వారి నుంచో, బంధువుల నుంచో, లేదా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచైనా ఎక్కడి నుంచైనా సరే డబ్బులు కావాలి. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదంటే ఖచ్చితంగా ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. డాక్టర్ గారికి ఇచ్చేటువంటి మందులు కానీ, బిళ్ళలు కానీ ఇవన్నీ మనం వాడితేనే అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతుడిగా మారతాడు. అది తప్పనిసరి పరిస్థితి. అది ఎవరు ఊహించరు. అలా ఊహించని నిమిత్తం వచ్చినటువంటి ఖర్చులను కూడా భరించగలిగే శక్తి ఉంటేనే మనం బడ్జెట్ వేయగలుగుతాం. ఇక్కడ వారి రోజువారీ ఖర్చులకు సరిపడా ఆదాయం మాత్రమే వారికి వస్తుంది. అందువల్లనే ఈ ₹2,500 ఏవైతే ఉన్నాయో ఆ ₹2,500 కూడా వారు ఈ అదనపు ఖర్చు కింద వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం కనుక గమనిస్తే కుటుంబ బడ్జెట్లని
మారుతున్నటువంటి ఈ యొక్క ధరలు ఎలా ప్రభావితం చేస్తాయి? నేను ఇందాక మీకు చెప్పాను, ఉన్నవారు ధనికులు, ధనవంతులు, కార్పొరేట్ సంస్థలు పనిచేసే వారికి పెట్రోల్ ధర పెరిగినా పెద్ద వ్యత్యాసం అనేది కనిపించదు. పేదవాడికి లేదా సామాన్యుడికి తన సొంత వాహనం లేకపోయినప్పటికీ పెట్రోల్ ధర కనుక ₹1, ₹2 కనుక పెరిగితే ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం అతనిపై పడుతుంది. ఎలా పడుతుంది ప్రభావం అని కనుక మనం ఆలోచిస్తే, రోజువారీ తాను ప్రయాణం చేయడానికి వాడేటువంటి వస్తువు ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. బస్సులో కానీ ఆటోలో కానీ ప్రయాణిస్తూ ఉంటాడు. బస్సులో పెట్రోల్ ధర పెరిగిన ప్రతిసారి ధరలు పెరగవు, కానీ ఆటోల్లో అయితే ధరలు పెంచుతూ ఉంటారు. తను కొనే ప్రతి వస్తువు కూడా ధర పెరుగుతూ ఉంటుంది. ఎందువలన? పెట్రోల్ ధర ఎప్పుడైతే పెరిగిందో రవాణాకి అయ్యేటువంటి ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది. రవాణా అయినటువంటి ఖర్చు పెరగటం వలన దాని యొక్క ప్రభావం ఎవరైతే వస్తువును కొంటున్నారో వారిపైనే పడుతుంది, కానీ రవాణా చేసేటువంటి వారు దాన్ని భరించరు. ఆ విధంగా ఏ వస్తువైనా మన దగ్గరికి రావాలంటే మార్కెట్ నుంచి మన దగ్గరికి రావాలి, కాబట్టి ఈ యొక్క రవాణా ఖర్చు పెరిగింది, కాబట్టి నేరుగా మనం కొనేటువంటి వస్తువు ధర పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి పంచదార పావు కేజీ ₹10 ఉంటే పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు పంచదార ధర కూడా పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కలిసి ఉంటాయి, కాబట్టి ఈ యొక్క ప్రభావం సామాన్యుడిపై ఎక్కువ పడుతూ ఉంటుంది. అందుకే మనం కుటుంబ బడ్జెట్, సుబ్బమ్మ గారి బడ్జెట్ చూసినప్పుడు ఒక్కసారి ఒక పిల్లవాడు అనారోగ్యానికి గురైనప్పుడే ₹2,500 వారు లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయినట్టుగా చెప్పుకోవాలి మనం. మరి కుటుంబ బడ్జెట్లపై రోజువారీ ఖర్చులు పెరుగుతున్న కొద్దీ మరి ఎలా రోజువారీ ఖర్చులు పెరుగుతాయి? మనకు ఆదాయం స్థిరంగా ఉంటుంది. 10,000 అంటే 10,000 ఆదాయం వస్తుంది, ఒకసారి 9,500 ఆదాయం రావచ్చు. ఏదైనా ఒకరోజు ఆరోగ్యం బాగోక పనికి వెళ్ళకపోతే ఒకరోజు ఆదాయం తగ్గవచ్చు. మరి అలా వచ్చేటువంటి 9,500లోనే తన జీవితాన్ని గడపాలి. మరి అలాంటప్పుడు బియ్యం ధర కనుక ఒక ₹10 పెరిగిందనుకోండి, నిన్నటి వరకు వాడుతున్నటువంటి బియ్యం ఖర్చు ₹30 కేజీ అయితే ఈరోజు ₹40 అయిందనుకోండి. ఈ యొక్క ₹10కి సుమారు ఒక 25 కేజీలు బియ్యం కొంటారు. ₹10 25 కేజీలు కాబట్టి ఒక ₹300 అదనంగా ధర పెరుగుతుంది. ₹250 నుంచి ₹300 ధర పెరుగుతూ ఉంటుంది. ఈ ₹250 ₹300 ధరని మిగతా వాటిపై తాము చేసేటువంటి పొదుపు ద్వారా చేయాల్సినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది. అది ఈ యొక్క కుటుంబాలపై మారుతున్నటువంటి ధరలు ప్రభావం ఎలా పడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి రోజువారీ జీవనంపై ప్రభావం ఎలా పడుతుంది? ఇప్పటి వరకు కుటుంబానికి అయ్యేటువంటి ఖర్చును మనం గమనించాం. నిన్నటి వరకు అయ్యేటువంటి టీ ఖర్చులు కానీ, మొబైల్ ఫోన్ల ద్వారా చేసేటువంటి ఖర్చు కానీ, ఇంకే ఇతరమైన ఖర్చులు ఏవైతే అవి అతి ముఖ్యం కాదనుకుంటారో వాటిని 1/1 తగ్గించుకుంటూ వస్తూ ఉంటారు. అవసరాల నిమిత్తం ఖచ్చితంగా ఇది మనకి కావాలి అని అంటేనే దానికి ఖర్చు పెడుతూ ఉంటారు. ఎందువలన? ఇక్కడ మనకు వచ్చేటువంటి ఆదాయం తక్కువ, మనం చేయాల్సినటువంటి వ్యయం ఎక్కువ. నెల రోజుల పాటు గడవాలి కాబట్టి డబ్బుని చాలా పొదుపుగా వాడుతూ ఉంటారు. ఈ రకంగా వాడటానికి ఈ మారుతున్నటువంటి ధరలు లేదా పెరుగుతున్నటువంటి ధరలే ముఖ్య కారణం. ఇదివరకు మనకి చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉండే, ఇప్పుడు రోజువారీ పెరుగుతున్నటువంటి ధరలు, దాని ద్వారా ట్యాక్సులు పెరగటం, ఈ ట్యాక్సులు ఒక రకంగా పెరగటం, పెట్రోల్ ధరలు మరో రకంగా పెరగటం వలన రోజువారీ ఖర్చు జీవనం కూడా పెరుగుతూ ఉంది. ఇదివరకు ₹10కి మనకి కూరగాయలు కొనేవాళ్ళు, ఏ టమాటాలో వంకాయలు ఏదో ఒకటి కొనుక్కొచ్చేవాళ్ళు. ఈ రోజున ₹100 తీసుకెళ్ళినటువంటి కూరగాయలని కొనలేని పరిస్థితి మనకు కనబడుతుంది. ఇదివరకు బస్సు ₹5 కూడా బస్సులో తిరిగేవాళ్ళు. ఈ రోజున ₹10 లేదే బస్సు ఎక్కి దిగలేని పరిస్థితి మనకు కనబడిస్తుంది. ఇవన్నీ కూడా సామాన్యుడిపై తన యొక్క ప్రభావాన్ని చూపుతూ ఉంటాయనే దానికి మనకు చక్కటి ఉదాహరణలు అన్నమాట. ఇప్పుడు మనం జీవన ప్రమాణం, ఉదాహరణకి మనం జీవించేటువంటి జీవన ప్రభావంపై కూడా మన యొక్క ఆదాయాన్ని బట్టి మన జీవన ప్రభావం కలిగి ఉంటుంది. అది ప్రతి కుటుంబం నుంచి మరొక కుటుంబానికి కూడా మారుతూ ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో జీవన వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి వారికి వచ్చేటువంటి ఆదాయం ఎక్కువగా ఉండటం వలన వారి యొక్క జీవన విధానం కూడా చాలా సౌకర్యవంతంగా అమర్చుకుంటూ ఉంటారు.
కొన్ని కొన్ని కుటుంబాల్లో చాలా తక్కువ ఖర్చుని అలవాటు చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఒక వృత్తి నుంచి మరొక వృత్తికి, చేతి పనులు చేసుకునే వారికి, రోజువారీ పనులు చేసుకునే వారికి, ఇద్దరూ ప్రైవేట్ వ్యక్తులు అయినప్పటికీ కూడా వారి యొక్క జీవన విధానంలో మార్పులు ఉంటూ ఉంటాయి. ఉదాహరణకి రోజువారీ వ్యాపారం చేసుకునేటువంటి చిల్లర దుకాణానికి, రోజు క్లినిక్కి వెళ్ళేటటువంటి డాక్టర్కి కనుక మనం ఒకసారి గమనిస్తే, ఈ రోజువారీ వ్యాపారం చేసుకునే అతని ఆదాయం కొన్ని వేలల్లో ఉంటే, డాక్టర్ గారి ఆదాయం రోజుకి కొన్ని వేలల్లో ఉంటుంది. దాన్ని బట్టి కూడా జీవన విధానం మారుతూ ఉంటుంది. అదేవిధంగా మనం ఒక దేశానికి మరొక దేశానికి కూడా జీవన విధానాలు మారుతూ ఉంటాయి, జీవన ప్రమాణాలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకి మన దేశంలో ఒక కారు ఉంటే చాలా ధనవంతులు అని మనం భావిస్తూ ఉంటాం, లేదా కొంత ధనం ఉన్న వ్యక్తులు సౌకర్యాన్ని కోరుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఇదే కారు అమెరికాలో కనుక లేకపోతే చాలా పేదవారుగా పరిగణిస్తూ ఉంటారు. అమెరికా ఉంటే ఒక సామాన్యుడిగా ప్రతి సామాన్యుడికి అక్కడ కారు ఉండటం అనేది సర్వసాధారణం. ఇక్కడ మనకి బండి ఉండటం ఎంత సామాన్యమో అదేవిధంగా అమెరికాలో ప్రతి వ్యక్తి కారులో వెళ్ళటం అనేది అంత సర్వసాధారణమైనటువంటి విషయం. అంటే ఆ దేశంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కారులో తిరగటం సాధారణమైన విషయం అనేది మనకి ఇక్కడ తెలియదు కనుక చాలామంది అక్కడ వారు చాలా ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు, కారులో వెళ్తున్నారు, కారులో వస్తున్నారు అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటాం. కానీ వాస్తవానికి అక్కడ కారు అనేది ఇక్కడ కారు లేకపోయినా బండి మీద వెళ్ళినా ఒకటే అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఆ దేశంలో కారు ఉండటం ఒక జీవన ప్రమాణానికి గుర్తు, మన దేశంలో కారు లేకపోవడం కూడా ఒక జీవన ప్రమాణానికి గుర్తు. అక్కడ కారు ఉంటే సామాన్యుడు లేదా కొంతవరకు ఒక రకమైనటువంటి ఉద్యోగ కింద గుర్తు. కానీ మన దేశంలో కారు ఉంటే తన ధనవంతుడు, చాలా ఆవశ్యకతలు లేదా కంఫర్ట్స్ని కోరుకుంటున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే ప్రతి కుటుంబం నుంచి వేరొక కుటుంబానికి జీవన యొక్క ప్రమాణం మారుతూ ఉంటుంది, ప్రతి వృత్తి చేసేవారిని బట్టి కూడా మారుతూ ఉంటుంది. అదేవిధంగా ఒక దేశానికి మరొక దేశానికి పైన కూడా తన ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. మరి అదేవిధంగా ఎవరిపైన ఈ యొక్క ధరల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఉండదని ఒక సర్వే ద్వారా సర్వే చేయటం జరిగింది. దాని ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి వారిపై ప్రభావం 0 అని ఆ సర్వే తేల్చి చెప్పింది. ఎందువలన అంటే ధరల యొక్క ప్రభావం, అంటే ధరలు పెరుగుతున్నాయి అనేటువంటి విషయం కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది కాబట్టి, తెలిసినటువంటి వాస్తవం కాబట్టి వారికి ఇచ్చేటువంటి కరువు భత్యం, అంటే వారికి ఇచ్చేటువంటి డైలీ అలవెన్స్ అని మనం పిలుస్తూ ఉంటాం ఇంగ్లీష్లో అయితే, అది తెలుగులో అయితే కరువు భత్యం చెల్లిస్తూ ఉంటారు. ఆ యొక్క కరువు భత్యాన్ని చాలా పెంచి, అంటే ధరలు పెరిగిన దాన్ని బట్టి 1% నుంచి 2% వరకు పెంచి వారికి జీతాలు అందజేస్తూ ఉంటారు. అందువలన కరువు భత్యం కూడా పెరుగుతుంది. ధరలు పెరిగిన వెంటనే కరువు భత్యం కూడా పెరుగుతుంది కాబట్టి వారిపై ప్రభావం పడినా ఆ యొక్క లోటుని వారికి వచ్చేటువంటి ఆదాయం పెరగటం వలన అది సమమైపోతూ ఉంటుంది. మరి అదేవిధంగా వ్యాపార కార్యకలాపాలు నడిపేటువంటి వారు, వ్యాపారాలు చేసుకునేటువంటి వారు, ఏదో పెద్ద టాటా బిర్లా వ్యాపారాల దాకా అక్కర్లేదండి, చిన్న టీ కొట్టు వ్యాపారం చేసుకునే వ్యక్తిని చూడండి మీరు. పంచదార ధర పెరిగింది అనుకుందాం, లేదా పాల ధర పెరిగింది, టీ చేసేటువంటి ప్రక్రియలో వాడేటువంటి పాలు ధర పెరగటం వలన టీ ధర పెంచుతారు. దానివల్ల అతనిపై ధరల యొక్క ప్రభావం పడుతున్నా పరోక్షంగా అది టీ తాగే వారిపై పడుతుంది. నేరుగా అతనిపై పడినప్పటికీ కూడా అది అతను వాడేటువంటి వారు టీని సేవించేటువంటి వారిపై పడుతుంది కాబట్టి అతనిపై ఎటువంటి ప్రభావం ఉండదు. స్వీట్ వాళ్ళు కనుక స్వీట్ కొట్లో పాల ధర పంచదార ధర పెరిగితే స్వీటు కొనేటువంటి వారిపై ఆ ప్రభావం పడుతుంది, కానీ స్వీట్ షాపు ఓనర్పై ఆ ప్రభావం పడదు. ఈ విధంగా వ్యాపార కార్యకలాపాలు నడిపేటువంటి వారిపై కూడా ద్రవ్యోల్బణం కానీ ధరల యొక్క పెరుగుదల యొక్క ప్రభావం కానీ పడదు. మరి ఇంకెవరిపైన పడుతుందంటే లాయర్లు డాక్టర్ల పైన పడుతుందా అంటే, లాయర్లు డాక్టర్లు కూడా ఒక రకమైనటువంటి వ్యాపారవేత్తలే. లాయర్లు తాము తీసుకునేటువంటి ఫీజుని ధరల పెరుగుదలను బట్టి వీరు కూడా పెంచుతూ ఉంటారు. అదేవిధంగా డాక్టర్లు కూడా తమ యొక్క పేషెంట్ల నుంచి వసూలు చేసేటువంటి ఫీజుల్ని పెంచడం ద్వారా ఈ యొక్క ధరల ప్రభావం నుంచి తప్పించుకోగలుగుతారు. మరి అదేవిధంగా ధనవంతుల గురించి మనం చెప్పుకోనక్కర్లేదు, వారిపై ఎటువంటి ప్రభావాలు పడవు, పడినా వారి దాకా తెలియని కూడా తెలియదు. అవి
మరి వాస్తవానికి ఈ యొక్క ప్రభావాలు ఎవరిపైన పడుతూ ఉంటాయండి అంటే వ్యవసాయ కూలీలు కానీ, నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కూలీలు కానీ, కార్మికుల పైన కానీ ఖచ్చితంగా దీని యొక్క ప్రభావం పడుతుంది అనేది చాలామంది యొక్క వాదన. వీరి యొక్క రోజు భత్యాలు పెంచాలి అంటే అది చాలా కష్టతరమైనటువంటి పని. ఉదాహరణకి కార్మికులందరూ ఒకటే అడిగినప్పటికీ లేదా ట్రేడ్ యూనియన్ల ద్వారా కొంతవరకు ఒత్తిడి చేసినప్పుడు మాత్రమే ప్రభుత్వం వీరి మధ్య ఈ యొక్క మేనేజ్మెంటు కార్మికుల మధ్య ఒక సయోధ్యను కుదిర్చి దాని ద్వారా వీరి యొక్క జీతాలని నిర్ణయిస్తూ ఉంటుంది, రోజు భత్యాలని నిర్ణయిస్తూ ఉంటుంది. పెరుగుతున్నటువంటి ధరలను బట్టి కూడా కూలీలకి లేదా కార్మికులకి ఎంత చెల్లించాలి అనేది కూడా కొంతమేర ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉంటుంది. వాటిని ఎంతవరకు పాటిస్తారు లేదు అనేది మనకి ప్రముఖమైన నగరాల్లో అయితే పాటిస్తారు, కానీ ఇటు గ్రామాలు లేదా చిన్న చిన్న పట్టణాల్లో అయితే పాటించేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ విధంగా ధరల యొక్క పెరుగుదల సామాన్యుడైనటువంటి కుటుంబంలో, సుబ్బమ్మ లాంటి కుటుంబంలో ఎక్కువగా పడుతూ ఉంటాయి. అంతే తప్ప ప్రతి కుటుంబంలో ఈ యొక్క ప్రభావం పడాలి అనేటువంటి ఆవశ్యకత లేదు. వృత్తికి కూడా దాని యొక్క జీవన ప్రభావం మారుతూ ఉంటుంది. ఒక దేశానికి మరొక దేశానికి కూడా మనం పోలిక కూడా చేయలేనటువంటి పరిస్థితి. కేంద్ర రాష్ట్ర కార్యాలయాల్లో పనిచేసేటువంటి వారికి ఈ యొక్క ప్రభావం శూన్యమని మనం చెప్పుకోవచ్చు. వ్యాపార కార్యకలాపాలు నడిపే వాళ్ళు కానీ, డాక్టర్లు, లాయర్లు, ధనవంతులు, కార్పొరేట్ సంస్థలు పనిచేసేటువంటి వారిపైన కానీ ఈ యొక్క ప్రభావం చాలా తక్కువ, అసలు లేదని మనం చెప్పుకోవచ్చు. మరి ఎవరిపైన ఎక్కువ ప్రభావం చూపుతుంది అంటే సామాన్యుడు, వ్యవసాయుడు, నిర్మాణ రంగంలో కూలీ, రోజువారీ కూలీలు కానీ, రిక్షా లాగేటువంటి వారు కానీ వీరందరిపైన కూడా ఈ యొక్క ధరల పెరుగుదల అనేటువంటి దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా పడుతుందనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు మనం ద్రవ్యోల్బణాన్ని కొలవటం ఎలా అనే ఒక క్లిష్టమైనటువంటి సమస్యను మనం చూడబోతున్నాం. అసలు ముందు ద్రవ్యోల్బణాన్ని కొలవటానికి ముందు ద్రవ్యోల్బణం అంటే ఏమిటి, అసలు ద్రవ్యోల్బణం అనే పదం ఎందుకు వాడతాం? ధరలు పెరిగినాయి అనే పదం వాడచ్చు కదా, లేదా భారం పెరుగుతుందనే పదం వాడచ్చు కదా. ఈ ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఈ ద్రవ్యోల్బణం అనేది మనకి సామాన్యుడిపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దీన్నే మనం ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ ద్రవ్యోల్బణం అంటే మన దగ్గర చాలా డబ్బులు ఉంటే ఆ చాలా డబ్బులతో మనం కొన్ని వస్తువుల్ని వెంట పరిగెత్తుతున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితిని మనం ద్రవ్యోల్బణం అంటూ ఉంటాం. మన దగ్గర డబ్బులు ఉండటం ఏంటి, మనం కొన్ని వస్తువులు వెనక పరిగెత్తడం ఏంటి అనేటువంటి సందేహం మీకు రావచ్చు. అంటే మీరు కొనాలనుకునేటువంటి వస్తువుల యొక్క ధరలు పెరిగిపోవటం వలన మీ దగ్గర డబ్బులు ఎక్కువ కావాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే సాధారణ స్థాయి కంటే ధరలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి మనం వాడేటువంటి వస్తువుల యొక్క ధరలు. సగటున ప్రతి మనిషి వాడేటువంటి వస్తువుల యొక్క ధరల పెరుగుదలనే మనం ద్రవ్యోల్బణం అని పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క ద్రవ్యోల్బణం మనకి ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. మరి ద్రవ్యోల్బణం అంటే కేవలం ధరలు పెరగటమే అని మీరు అనుకుంటే కాదు. ధరలు పెరగటం అంటే మనం చెప్పుకున్నట్టుగా ధరలు పెరిగినా పెరగకపోయినా వారి యొక్క జీవన విధానంలో ఎటువంటి మార్పు ఉండదు. కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు వారు ఎవరయ్యా అంటే ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు పనిచేసినటువంటి ఉద్యోగులు, మరి ధనవంతులు, వ్యాపారవేత్తలు, వృత్తిపరంగా నిపుణులు, వీళ్ళందరికీ కూడా ఎటువంటి ప్రభావం ఉండదు అనేది మనం చెప్పుకున్నటువంటి విషయం. మరి ఎటువంటి ప్రభావం ఉండనప్పుడు మనం ఎందుకు చదువుకోవాలంటే మనకేం అవసరం అనేటువంటి సందేహం మీ అందరూ రావచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి జనాభా మనకు ఉన్నటువంటి 121 కోట్ల జనాభాలో సుమారు ఒక 20 నుంచి 30 కోట్ల మంది మాత్రమే ఉండొచ్చు. మహా ఉంటే ఒక 40 కోట్ల మంది ఉండొచ్చు. మరి మిగిలినటువంటి 70 నుంచి 80 కోట్ల మంది జనాభా ఏ కేటగిరీ కిందకు వస్తున్నారు అంటే సామాన్యుడైనటువంటి జీవన విధానాన్ని జరిపేటువంటి కేటగిరీ కిందకు వస్తున్నారు. ఇప్పటికీ కూడా మొన్న జరిగినటువంటి సర్వే ప్రకారం భారతదేశంలో ఇప్పటికీ ఆహారం సరిగ్గా అందనటువంటి జనాభా 19.4 కోట్ల మందికి సరైనటువంటి ఆహారం ఒక్క పూట కూడా లభించట్లేదు అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఇంకా మనకి 20 కోట్ల మంది దాదాపుగా ఆహారమే అందట్లేదు. అంటే సామాన్యుడు జీవనం జీవిస్తున్నటువంటి వారు
40 నుంచి 60 కోట్ల మంది దాకా ఉంటున్నారనేది ఖచ్చితంగా మనం అంచనా వేయవచ్చు. మరి మనం చూసేటువంటి జనాభా యొక్క సమూహాన్ని బట్టి కూడా ఏ ధరలు పెరుగుతున్నాయి, ఏ ధరలు పెరగట్లేదు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఉదాహరణకి కంప్యూటర్ ధర తగ్గిందనుకోండి, మీరు చదివేటువంటి సమూహం వచ్చి రోజు కూలీ చేసుకునేటువంటి వ్యక్తుల గురించి మీరు చదువుతున్నారు, అంటే ఆ సమూహం మీద మీరు సర్వే చేస్తున్నారు. కంప్యూటర్ ధర తగ్గింది, ల్యాప్టాప్ ధర తగ్గింది, స్మార్ట్ ఫోన్ ధర తగ్గింది అని చెప్తూ ఉంటే దాని యొక్క ప్రభావం వారిపైన ఏమైనా ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉండదని మాత్రం చెప్పవచ్చు మనం. అదేవిధంగా గ్యాస్ ధర తగ్గింది అనేటువంటి విషయాన్ని మనం ఇదే జనాభా కనుక తెలియజేస్తే అది వాళ్ళ మొహాల్లో ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది. పెట్రోల్ ధర తగ్గింది అనేది కూడా చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. అంటే వారు వాడేటువంటి వస్తువుల సమూహాన్ని బట్టి ధరల సూచి కూడా మారుతూ ఉంటుంది. ఇందువలన మనం చూసేటువంటి సమూహం బట్టి ప్రతి కుటుంబం రకరకాలైనటువంటి వస్తువులు వాడుతూ ఉంటారు కనుక వారి యొక్క అవసరాలను బట్టి, వారు వాడుకునేటువంటి వస్తువులను బట్టి, సహజంగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి వేతనాలను బట్టి కూడా ఈ యొక్క సూచీలని మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. అందుకే ప్రతి వస్తువుకి టోకు ధర అనేది నిర్ణయించబడుతూ ఉంటుంది. అదేవిధంగా ఆ టోకు ధరతో పాటు ప్రభుత్వం నిర్ణయించినటువంటి చట్టపరమైనటువంటి వేతనాలని రెండింటినీ పరిగణలోకి తీసుకున్నటప్పుడే ద్రవ్యోల్బణాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ప్రతి త్రైమాసానికి ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారికి రోజువారీ కరువు భత్యాల్లో జీతాలు పెంచుతూ ఉంటుంది. ప్రభుత్వానికి తెలుసు ప్రజలపై భారం పడుతుంది కాబట్టి ఆ ద్రవ్యోల్బణం అనేది ధరల యొక్క పెరుగుదల, అంటే రోజువారీ వస్తువుల యొక్క ధరల పెరుగుదలని మనం ద్రవ్యోల్బణంగా గుర్తించవచ్చు. ఉదాహరణ ఒకటి చూస్తే మనకి ఇంకా అర్థమవుతూ ఉంటుంది. వస్తువులు, ఈ యొక్క పట్టికలో మనకి కొన్ని వస్తువులు ఇవ్వబడి, వస్తువులు బియ్యం, ఉల్లిగడ్డలు, పప్పులు, గ్యాస్ సిలిండర్. గత నెలలో వీటి యొక్క ధర వచ్చి బియ్యం 1 కేజీ 30 రూపాయలు కాగా, ఉల్లిగడ్డలు కేజీ 10 రూపాయలు, పప్పు దినుసులు కేజీ 75 రూపాయలు, గ్యాసు 400 రూపాయలుగా ఉంది ఒక సిలిండర్ ధర. ఒక కుటుంబానికి అయ్యేటువంటి ఖర్చు, సగటు ఖర్చు బియ్యం 25 కేజీలు, ఉల్లిగడ్డలు 5 కేజీలు, పప్పు దినుసులు 4 కేజీలు, అలాగే గ్యాసు ఒక సిలిండర్ తీసుకోగా వీటిని ధరవత్తుగా కనుక మనం వేసుకుంటే 30 రూపాయల చొప్పున 25 కేజీల బియ్యం బస్తా వచ్చి సుమారు 750 రూపాయలు. అదే ఉల్లిగడ్డలు 5 కేజీలు 10 రూపాయల చొప్పున వచ్చి 50 రూపాయలు, పప్పు దినుసులు 75 రూపాయల చొప్పున 4 కేజీలు వచ్చి 300 రూపాయలు, గ్యాస్ ధర ఒకటే కనుక 400 రూపాయలు. మొత్తం క్రోడీకరిస్తే నెలకి వారికి అయ్యేటువంటి ఖర్చు సుమారు 1500 రూపాయలు. ఈ నెలలో గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలో ఖర్చులు పెరగటం జరిగింది. అది వస్తువుల డిమాండ్ వలన కావచ్చు, వేరే ఇతర కారణాల వలన కావచ్చు. పెరిగినటువంటి ఖర్చుల ధరల పట్టికను కనుక మనం ఒకసారి చూస్తే బియ్యం గత నెలలో 30 రూపాయలు ఉంది, ఈ నెలలోకి వచ్చేసరికి 40 రూపాయలు అయింది. అది ఉల్లిగడ్డలు 10 రూపాయలు అయినటువంటి ఉల్లిగడ్డలు 20 రూపాయలకి అయినాయి. పప్పు దినుసులు 75 రూపాయలు ఉండగా 85 రూపాయలు అయినాయి. గ్యాసు 400 ఉన్నది 410 రూపాయలు అయింది. మరి గత నెలలో మనం ఖర్చు చూసుకుంటే 25 కేజీల బియ్యం బస్తా వచ్చి 750 రూపాయలు అవ్వగా ఈ నెల పెరిగిన ధరతో అది 1000 రూపాయలు అయింది. గత నెలలో 50 రూపాయలు అయినటువంటి ఉల్లిగడ్డలు ఈ నెలలో 100 రూపాయలు అయినాయి. మరి పప్పు దినుసులు గత నెలలో 300 ఖర్చు అవ్వగా 340 రూపాయలు అమ్మినాయి. గ్యాస్ 10 రూపాయలు పెరగడం 410 రూపాయలు. మొత్తం కలిపితే గత నెలలో అయినటువంటి ఖర్చు 1500 అవ్వగా ఈ నెలలో మొత్తం ఖర్చు 1850 రూపాయలు. అంటే సుమారు 350 రూపాయల ఖర్చు అనేది పెరుగుదల మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే పాత నెలలో అయినటువంటి ఖర్చు మొత్తాన్ని 100%గా కనుక మనం తీసుకుంటే 100% అంటే 1500 పెరిగినటువంటి దాన్ని తీసుకోవాలి అని కనుక మనం చూస్తే ఎంత శాతం పెరిగింది అంటే 100% పైన 350 రూపాయలు పెరిగింది. కాబట్టి సుమారు 25% దగ్గరగా పెరిగినట్టుగా మనం గమనించవచ్చు. 25% వరకు పెరిగినట్టుగా మనం చూడవచ్చు. అంటే 123% ధర పెరిగింది అనేది మనకు అర్థమవుతుంది.
రోజువారీ ఖర్చులకి, ఇంతకుముందు కుటుంబానికి కావాల్సినటువంటి ఖర్చులకి, ఆ కుటుంబం యొక్క వ్యయం అయ్యేటువంటి ఖర్చు 1500 అవ్వగా ఈ రోజున అది 1850 రూపాయలు అయింది. ఇలా వస్తువుల యొక్క సూచీని బట్టి కూడా ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తూ ఉంటారు. ఈ యొక్క ద్రవ్యోల్బణం అనేది మనకి ఎప్పుడు వినిపిస్తున్నటువంటి పదం. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే పెరుగుతున్నటువంటి వస్తువుల ధరల్ని తెలియచేసేదే ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం అనేది ఎంత తక్కువ ఉంటే అక్కడ ధరలు అంత తక్కువగా ఉన్నాయి, ప్రజలకు అందుబాటులో ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ద్రవ్యోల్బణం లోటు అనేది ఎక్కువగా ఉంటే, ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉంటే వస్తువుల యొక్క ధరలు పెరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ విధంగా ధరలు పెరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఏ చర్యలు చేపడుతుంది అనేది మనందరికీ వచ్చేటువంటి సర్వసాధారణమైనటువంటి ప్రశ్న. మరి ప్రభుత్వం ధరల నియంత్రణపై ఎలాంటి చర్యలు చేపడుతుంది అని కనుక మనం ఆలోచిస్తే మనందరికీ సాధారణంగా తెలిసినటువంటి విషయమే. ప్రజలు తమ దగ్గర ఉన్నటువంటి డబ్బుని కొంత మొత్తాన్ని పొదుపు చేస్తూ ఉంటారు. కానీ డబ్బు రూపాయలు మాత్రమే ఉంచకుండా వేరే రూపంలోకి మార్చుకుంటూ ఉంటారు. అంటే ఉదాహరణకి తమ దగ్గర ఉన్నటువంటి చిన్న మొత్తాలైనా సరే దాని ద్వారా చిన్న చిన్న స్థలాలను కొనుగోలు చేయటం లేదా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎందువలన అనుకుంటున్నారు? తమ దగ్గర ఉన్నటువంటి డబ్బు ఏదన్నా ఒక వస్తువు రూపంలోకి లేదా ఒక పొలం లోపలకో లేదా ఒక స్థలం రూపంలోకి మారుస్తూ ఉంటారు. ఎందువలన అంటే ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం, ఈరోజు ఉన్నటువంటి ధర, ఏదైనా ఒక వస్తువు ధర పెరుగుతూ ఉంటుంది నిత్యావసరంగా. అంటే ద్రవ్యోల్బణం అనేది మనకి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ద్రవ్యోల్బణం ఉంటుంది కాబట్టి డబ్బు తమ యొక్క విలువని తగ్గించుకుంటూ ఉంటుంది. వస్తువు యొక్క విలువ పెరుగుతుందంటే డబ్బు యొక్క విలువ తగ్గుతుందనే కదా అర్థం. అందువల్లనే ప్రజలు స్థలం రూపానో పొలం రూపానో లేదా బంగారం రూపానో డబ్బు యొక్క రూపాన్ని మారుస్తూ ఉంటారు. అది సాధారణంగా జరిగేటువంటి విషయం. మనకి ఎల్లప్పుడూ కూడా ద్రవ్యోల్బణం అనేది ఉంటుంది. కొన్ని వస్తువుల ధరలు పెరిగినప్పుడు, ఉదాహరణకి మనం వాడేటువంటి వస్తువులు భారతదేశంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలే కనుక అవి ఉత్పత్తి చేస్తూ ఉంటే వాటి యొక్క ధర పెరిగితే వాటి ద్వారా వచ్చేటువంటి లాభం కూడా ఆ యొక్క సంస్థకి నేరుగా చెందుతుంది కనుక అది మన దేశానికి మంచి అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఆ యొక్క లాభం మన దేశం యొక్క బాగుపడటానికి లేదా అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుందని మనం చెప్పుకోవచ్చు. అది మంచి అని మనం భావించవచ్చు. ద్రవ్యోల్బణంలో 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. రెండవది లాభాపేక్షతో ఎక్కువ లాభాన్ని ఆర్జించాలి అనేటువంటి ఆలోచనతో తమ దగ్గర ఉన్నటువంటి స్టాకుల్ని నిలిపేసి మార్కెట్లో కృత్రిమంగా ఒక కొరతని సృష్టిస్తూ ఉంటారు వ్యాపారవేత్తలు. ఆ విధంగా సృష్టించినటువంటి కొరత కనుక మనం ఒకసారి గమనిస్తే అది సరుకుని అందుబాటులో లేకుండా ఉంచడం వలన మార్కెట్లో ఉన్నటువంటి సరుకు తొందరగా అయిపోతుంది. కాబట్టి అయిపోయినటువంటి సరుకు మళ్ళీ దొరకట్లేదు కాబట్టి ఉన్నటువంటి సరుకుకు డిమాండ్ పెరుగుతుంది. దాని ద్వారా కూడా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఉదాహరణకు ఉల్లిగడ్డలు కనుక మనం తీసుకుంటే ఉల్లిగడ్డల యొక్క ధర కృత్రిమంగా కనుక పెంచితే అది రోజువారీ జీవనంపై ప్రభావం పడుతుంది. కాబట్టి దాని ద్వారా కృత్రిమమైనటువంటి కొరత సృష్టించగలుగుతారు. ఇటువంటి చర్యలు చేస్తున్నటువంటి వ్యాపారస్తులపై నిఘా నేత్రాలను కనుక ప్రభుత్వం పెట్టి వారి యొక్క కుట్రల్ని భగ్నం చేస్తూ ఉంటారు. ఇది చెడు రకమైనటువంటి మన దేశానికి చాలా చెడుని చేకూరుస్తుంది. కేవలం ఆ యొక్క వ్యాపారవేత్తలకు మాత్రమే అది లాభాన్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ప్రభుత్వం నిఘా నేత్రాల ద్వారా అరికడుతూ ఉంటుంది. మరి అదేవిధంగా ప్రభుత్వం తన యొక్క ధరని నిర్ణయిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక ధరని మార్కెట్ ధర ద్వారా నిర్ణయించండి అని కనుక వదిలేస్తే దానికంటే ఎక్కువగానో లేదా దానికంటే తక్కువగానో రైతుల్ని దోచుకోవడానికి ఎప్పుడూ వ్యాపారవేత్తలు సిద్ధంగా ఉంటారు. అందువలన కనీస మద్దతు ధరల్ని ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. దాని ద్వారా కూడా కొంత దోపిడీని తగ్గించడం ప్రభుత్వం వలన అవుతుంది. మరి అదేవిధంగా మనం 8వ తరగతిలోనే చదువుకున్నాం, ప్రభుత్వం నేరుగా ప్రజలకు వస్తువుల్ని అందజేస్తుంది చాలా తక్కువ ధరకి. అదే మనం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అన్నాం తెలుగులో.
పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాం ఇంగ్లీష్లో. అదే మనం తెలుగులో కనుక చూసుకుంటే ప్రజా పంపిణీ వ్యవస్థ. ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం నిత్యావసర వస్తువులను ప్రజలకు నేరుగా అందజేస్తూ ఉంటుంది. అవి ఏమిటయా అంటే బియ్యం, పప్పు దినుసులు, నూనెలు, ఆలుగడ్డలు, పంచదార, ఇటువంటి నిత్యావసర వస్తువులను కొంతవరకు చాలా తక్కువ ధరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది. ఇవి సుమారుగా మన రాష్ట్రాల్లో 4.5 లక్షలు ఈ యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ద్వారా కిరాణా కొట్లు కాకుండా ప్రజలకి నేరుగా అందుబాటులో ఉండటానికి ఈ యొక్క రేషన్ షాప్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. వాటి ద్వారా సుమారు 4.5 లక్షల రేషన్ కొట్ల ద్వారా ప్రజలకి ప్రభుత్వమే కొంత ధరని చాలా వరకు సబ్సిడీ ద్వారా భరిస్తూ దాన్ని అందజేస్తూ ఉంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ వచ్చిన కాడి నుంచి ప్రతి బియ్యం కేజీ రూపాయి చొప్పున ఇస్తూ ఉన్నారు. దీని ద్వారా బియ్యంపై పడుతున్నటువంటి ధర ప్రభుత్వాన్నే భరిస్తూ ప్రజలపై ఎటువంటి భారం పడకుండా చూస్తున్నారు. అదేవిధంగా కేవలం వస్తువులు మాత్రమే కాదు, మరి దీనివల్ల ద్రవ్యోల్బణం అనేది ఎలా తగ్గుముఖం పడుతుందనే సందేహం మీ అందరిలో రావచ్చు. మనకి డబ్బులు ఉన్నప్పటికీ కూడా వస్తువులు అందుబాటులో లేవు కాబట్టి ద్రవ్యోల్బణం అనేది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి డబ్బులు తక్కువ ఖర్చుతో వస్తువులకి అందుబాటులో తీసుకొచ్చేటువంటి ప్రక్రియ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో దానివలన కొంతమేర వస్తువులు అందుబాటులో ఉంటే వీరి యొక్క ధనం వీరి దగ్గరే ఉంటుంది కాబట్టి ద్రవ్యోల్బణం అనేది తగ్గుముఖం పడుతున్నట్టుగా మనం చూడవచ్చు. ఆ విధంగా ప్రభుత్వం ఈ యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి కొంతమేర దోహదపడుతుంది. అదేవిధంగా గ్యాస్ పైన చాలా వరకు, కిరోసిన్ పైన, డీజిల్ పైన సబ్సిడీలు ఇస్తూ కొంతమేర ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి తన వంతు ప్రయత్నం తాను చేస్తూ ఉంటుంది. ఇదే కాదు, కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బ్యాంకుల యొక్క అపెక్స్ బ్యాంక్ అయినటువంటి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ద్రవ్యోల్బణం పెరుగుతుంది అనే సూచిక అందిన వెంటనే తాను చర్యలు చేపడుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న వెంటనే బ్యాంకులు తన కింద ఉన్నటువంటి అన్ని బ్యాంకులకి ఒక హెచ్చరిక జారీ చేస్తుంది. కేవలం అందుబాటులో ఉన్నంత వరకు మాత్రమే ఈ యొక్క డిపాజిట్లను సేకరించాలని, అదేవిధంగా వడ్డీ రేట్లను పెంచుతూ లేదా తగ్గిస్తూ వడ్డీ రేట్లను మార్చుతూ ఒక నిర్ణయాన్ని జారీ చేస్తుంది. ఆ విధంగా వడ్డీ రేట్లను పెంచడం వలన వచ్చేటువంటి లాభం ఏమిటండి అని మీలో ప్రశ్న రావచ్చు. ప్రజలకి వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఉన్నటువంటి ధనం యొక్క అందుబాటుదల తగ్గుతుంది. వడ్డీ ఎక్కువగా తీసుకొచ్చి బ్యాంకులో కట్టాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రజల దగ్గర డబ్బు అనేది తక్కువ అవుతూ ఉంటుంది, కొరత రూపేణ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రజల దగ్గర డబ్బు తక్కువగా వస్తుందో వస్తువులు కూడా కొనుగోలు అనేది తగ్గిపోతుంది. అంటే కొనుగోలు స్థాయి అనేది పడిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం వస్తువుని కొనుక్కోమో వస్తువు యొక్క డిమాండ్ అనేది తగ్గుతూ వస్తుంది. వస్తువుల డిమాండ్ తగ్గిందంటే ధరలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఈ విధంగా కూడా ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకురావచ్చు మనం. అంటే కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ద్వారా ప్రజల దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ప్రజలకు అందకుండా తక్కువ మేర అందుబాటులో ఉండేటట్టు వారికి ఎక్కువ ధనం చేతిలో ఆడకుండా చేయటం వలన ధరలు సాధారణ స్థాయికి తగ్గేటువంటి పరిస్థితి నెలకొల్పబడుతుంది. ఎలా? వారు కొనుగోలు స్థాయి తగ్గుతుంది కాబట్టి వస్తువులు కొనేవారు లేకపోతే అమ్మకాలు అనేవి సాధారణంగానే తగ్గిపోతాయి. ఆ విధంగా తగ్గినప్పుడు ఈ యొక్క ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుంది. ఇది మనకి కొంచెం కష్టమైన అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ద్రవ్యోల్బణం అనేది ధరల యొక్క పెరుగుదలను సూచిస్తుంది. ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచినప్పుడు ప్రజల దగ్గర ఉన్నటువంటి ధనం తగ్గుముఖం పడుతుంది. అప్పుడు వస్తువుల యొక్క కొనుగోలు అనేది తగ్గుతుంది. వస్తువుల యొక్క కొనుగోలు తగ్గినప్పుడు సాధారణంగానే వాటి యొక్క ధర కూడా తగ్గుతూ వస్తుంది. ఆ విధంగా మనకి ద్రవ్యోల్బణం అనేది తగ్గుముఖం పడుతూ ఉంటుంది. ఇంకా తీరలేనటువంటి కొరత కనుక ఏర్పడితే, ఇంకా అందుబాటులో లేనటువంటి వస్తువులు కనుక ఉంటే ప్రభుత్వమే నేరుగా విదేశాల నుంచి వస్తువుల్ని దిగుమతి చేసుకొని దానికి ఒక సంస్థని పెట్టారు. నేషనల్ అగ్రికల్చర్ ఫర్ ఎక్స్చేంజ్ మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసి ప్రభుత్వమే నేరుగా వాటి యొక్క ధరని నిర్ణయించి వాటి ద్వారా ప్రజలకు కొంత అందుబాటులోకి తీసుకొస్తారు వస్తువుల్ని. ఆ విధంగా కూడా
ప్రభుత్వం ఈ యొక్క ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి తాను చర్యలు చేపడుతుంది. ప్రభుత్వం తన చర్యలు చాలా రకాలుగా చేపడుతుంది. ఉదాహరణకి ప్రజలే ధనాన్ని వస్తు రూపంలో మార్చుకుంటూ ఉంటారు. ద్రవ్యోల్బణం అనేది మనకి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. అంటే సాధారణంగానే మనకు ద్రవ్యోల్బణం తక్కువతో ఉంటుంది. ఎప్పుడైతే ప్రజల వ్యాపారస్తుల లాభాక్ష లేదా లాభార్జన అనేది పెరిగిపోతూ ఉంటుందో అప్పుడు ఈ యొక్క కృత్రిమంగా వచ్చేటువంటి ద్రవ్యోల్బణం అనేది మనకి కనబడుతూ ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం నిఘాని పెట్టి ఆ యొక్క వ్యాపారుల్ని బంధించి అటువంటి కృత్రిమ కొరతని వాళ్ళు ఛేదిస్తూ ఉంటారు. ప్రభుత్వం కొన్ని వస్తువులకి తానే ధరని నిర్ణయించి వాటి ద్వారా మార్కెట్లో ఆ రైతులను దోచుకోకుండా ఉండేటువంటి పరిస్థితిని నెలకొల్పుతూ ఉంటుంది. అదేవిధంగా ద్రవ్యోల్బణం ఎక్కువగా పెరగకుండా ఉండటానికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సుమారు 4.5 లక్షలుగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కిరాణా దుకాణాలని ఏర్పాటు చేసి వాటి ద్వారా వస్తువుల్ని ప్రజలకు అందుబాటులో తేవటం వలన కూడా ద్రవ్యోల్బణం తగ్గటానికి ప్రభుత్వం చర్యలు చేపడుతూ ఉంటుంది. అదేవిధంగా ఎల్పిజి, సిఎన్జి, కిరోసిన్, డీజిల్ ద్వారా ధరల్ని సబ్సిడీ ద్వారా తగ్గించి కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతూనే ఆర్బీఐ ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల నుంచి ప్రజలకి డబ్బు అందకుండా ఉండేటువంటి చర్యలు చేపట్టడం వలన కూడా ప్రజల యొక్క కొనుగోలు స్థాయిని తగ్గించడం వలన కూడా ఈ యొక్క మనకి ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అదేవిధంగా ఇంకా అత్యవసర పరిస్థితులు కనుక వచ్చి ఇంకా వస్తువుల యొక్క అందుబాటులో కనుక లేని పక్షంలో ఈ NAFED ద్వారా అంటే అంతర్రాష్ట్ర విదేశాల నుంచి మనకి ఎగుమతులను చేసుకొని ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా కూడా ప్రజలకు వస్తువులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని చాలా వరకు అదుపు చేస్తుంది ప్రభుత్వం అనే దానికి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పాఠ్యాంశంలో మనం ముఖ్యంగా ధరలు ఇవి సామాన్య ప్రజలపై పడుతున్నటువంటి భారం, సామాన్యుడు దీనివల్ల పడుతున్నటువంటి ఇబ్బందులు, రోజువారీ వాడిపై ప్రభావం ఎలా పడుతుంది అంటే సాధారణంగా ఉండేటువంటి ఒక కుటుంబంపై దీని యొక్క ప్రభావం ఎంత మేర ఉంటుంది అనేది మనకి ఈ యొక్క పాఠ్యాంశం ద్వారా మనకు అర్థమైంది. అదేవిధంగా ప్రభుత్వం తాను చేపడుతున్నటువంటి చర్యలు కూడా మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు.